గత కొద్ది నెలలుగా రాజకీయ అనిశ్చితి అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య వేడుకకు రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు కమిషనర్ నసీరుద్దీన్ వెల్లడించారు. 2024లో విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారటంతో మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. కొన్ని రోజులుగా రాజకీయ అనిశ్చితితో అట్టుడికిన బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రజాస్వామ్య పండుగకు సిద్ధమవుతోంది. ఆ దేశ ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. 2024లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా కోసం విద్యార్థులు చేసిన శాంతియుత నిరసనలు, ఆ ప్రభుత్వం వాటిని అణచివేసిన తీరు ఆ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఈ హింసా నిరసనల కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరికి సైన్యం రంగంలోకి దిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు వెళ్లి తలదాచుకున్నారు. ఆమె రాజీనామాతో మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ ఒక కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి కమిషన్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ తెలిపారు. ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకతతో నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, విదేశాలలో ఉన్న బంగ్లాదేశీయులు ఓటు హక్కు కోసం డిసెంబర్ 12 నుండి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన గుర్తు చేశారు. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా అనేక కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ దేశ అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించగా ఇతర కోర్టులు 21 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను అభ్యర్థిస్తోంది. అయితే బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లాలా వద్దా అనే నిర్ణయం స్వయంగా షేక్ హసీనానే తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. హసీనా తొలిసారిగా 1996లో ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 2009 నుంచి 2024లో రాజీనామా చేసే వరకు 15 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. మొన్నటి అల్లర్ల అనంతరం షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ను బంగ్లాదేశ్ పూర్తిగా నిషేధించారు. ఈ కారణంగా షేక్ హసీనా మాత్రమే కాకుండా ఆమె పార్టీకి చెందిన ఎవరూ కూడా ఈ రాబోయే ఫిబ్రవరి ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఈ ఎన్నికలు తాత్కాలిక ప్రభుత్వ పర్యవేక్షణలో జరగనున్నాయి. దాదాపు 2 దశాబ్దాల పాటు రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ఒక పార్టీ, ఆ పార్టీ నేత లేకుండా బంగ్లాదేశ్ మొదటిసారిగా ఎన్నికలకు వెళ్లడం ఆ దేశ రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగి మళ్లీ ప్రజాస్వామ్యం పూర్తిగా స్థిరపడుతుందని బంగ్లాదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు.